హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. టు అనౌన్స్ దట్ మా యానివర్సరీకి ఈరోజు పూర్తిగా 10 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఈ యానివర్సరీకి మా హస్బెండ్కి ఒక క్యూట్ గిఫ్ట్గా ఈ రేజిన్ ఆర్ట్ని అయితే ఇద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఒక రేజిన్ ఆర్ట్ చేసినప్పుడు ఒక సబ్స్క్రైబర్ అడిగారన్నమాట, ప్లీజ్ మ్యూజిక్ కాకుండా వాయిస్ ఓవర్ ఇవ్వండి అని చెప్పి. అంటే ఈ ఫ్రేమ్ని ఎలా చేస్తాం ఏంటని. బేసికల్గా నేను అంత రెజిన్ ఆర్టిస్ట్ అయితే ఏం కాదు. మా చెల్లి రెజిన్ ఆర్టిస్ట్ మాట. సో తను కన్సీవ్ అవ్వడం వల్ల ఈ స్మెల్ తనకు పడట్లేదు. సో తను అడిగిన మాట నాకు ఇచ్చేసి నేను కొన్ని 2-3 ఫ్రేమ్స్ చేసుకుంటాను అని చెప్పంటే తన దగ్గర ఉన్న మెటీరియల్ అంతా నాకు పంపించేసింది. సో అలా దాంతో ఉన్న మెటీరియల్తో నేను ఇలా ఫ్రేమ్స్ అయితే చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ బాగా తెలుసు. నేను ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా లేదంటే ఏదైనా స్పెషల్ పర్సన్స్కి ఏదైనా చేయాలి అనుకుంటే అది నేను డిఐవైస్ అంటే నా ఓన్ హ్యాండ్స్తో ఏదైనా చేసి ఇవ్వాలనుకుంటాను. అండ్ మా హస్బెండ్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. అందుకనిసే ఈ 10th యానివర్సరీగా ఒక మంచి ఫ్రేమ్, అది ఎప్పటికీ ఇంకా ఎరగకూడదు చెరగకూడదు అంటే నేను ఎన్ని డిఐవైస్ నార్మల్ కార్డ్బోర్డ్స్తో కానీ పేపర్స్తో కానీ ఏం చేసినా అవి కొంతకాలం బాగానే ఉంటాయి. తర్వాత ఏదో ఒక పిల్లలు ఎరగొట్టడము లేదా హౌస్ షిఫ్టింగ్లో డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి చాలా జరుగుతాయి. కానీ బట్ ఇలా రెజిన్ ఆర్టిస్ట్ మన చేతులతో చేసిస్తే అది ఎప్పటికీ ఒకేలా ఉంటుందన్నమాట. సో లెట్స్ స్టార్ట్. మీకు ఇందులో మనకి 2 లిక్విడ్స్ అయితే ఇస్తారండి. అందులో రేజిన్ ఒకటి హార్డ్నర్ ఒకటి. సో రేజిన్ ఏమంటే 2 కప్పులు వేస్తే అందులో సగం అంటే 2లో హాఫ్ ఎంత 1 కప్ కదా, అది 1 కప్ హార్డ్నర్ వేయాలి. మనం బాగా చూసుకొని ఒకేలాంటి కప్పులతోనే యూస్ చేయండి. కొంచెం అటు ఇటు అయినా సరే ఫ్రేమ్ అయితే అస్సలు బాగా రాదు. అలా 2 లిక్విడ్స్ని ఒకే కప్లో వేసి ఒక 3 to 4 మినిట్స్ బాగా ఆ రేజిన్ని అండ్ ఆ హార్డ్నర్ని బాగా కలపాలన్నమాట. రేజిన్ అండ్ హార్డ్నర్ బాగా కలిసిన తర్వాత మనం ఏమేం కలర్స్ యూస్ చేయాలి అని ఒక ముందే ఫిక్స్ అవుతాం కదా. దాన్ని బట్టి మనం ఎన్ని కలర్స్ తీసుకుందాం అనుకున్నామో ఆ లిక్విడ్ని అన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయండి. నేను ఇక్కడ ఓన్లీ 2 కలర్స్ అనుకుంటున్నాను. అందుకని 2 కలర్స్ కింద ఇలా డివైడ్ చేసి వాటిలో ఇక్కడ పిగ్మెంట్స్ కానీ కలర్స్ కానీ మనకి బయట స్టోర్స్లో కానీ ఆన్లైన్లో కానీ అమ్ముతారు. సో అందులో తీసుకోండి. దాన్ని ఇందులో అయితే వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అండ్ బై ది వే డిఐవైస్ అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు ఇది చాలా ఇష్టం. ఎందుకంటే ఒక పర్సన్ని ఊహించుకుంటూ ఒక డిఐవై చేస్తున్నాం అంటే ఒక గిఫ్ట్ చేస్తున్నా మనకి అందులో చాలా జ్ఞాపకాలు అంటే ఆ పర్సన్తో మనకి కలిసి ఉన్న చాలా జ్ఞాపకాలు ఆ టైంలో గుర్తొస్తూనే ఉంటాయి. అంటే ప్రశాంతంగా చేయండి, ఖచ్చితంగా గుర్తొస్తాయి. నాకు ఆ రోజున మా పక్కన నా పెద్ద కొడుకున్నాడు, నన్ను చంపుకు తింటానే ఉన్నాడనమాట. అది వెయ్యు ఇది వెయ్యు. కానీ ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు మాత్రం నాకు చాలానే గుర్తొచ్చాయన్నమాట. చాలా అనిపించింది, హ్యాపీగా అనిపిస్తుంది. అంటే చూస్తూనే 10 ఇయర్స్ అయిపోయిందా అనిపిస్తుంది నాకు. ఇంకా ఈ వీడియోలోకి వస్తే ఇంకా చెప్పడానికంటే ఏం ఉండదండి. ఇక్కడ నుంచి అంతా మన బేస్డ్ ఆన్ మన క్రియేటివిటీ మాట. ఓన్లీ మనకు హార్డెస్ట్ పార్ట్ ఏదైతే ఉందంటే ఆ రేజిన్ లిక్విడ్స్ని కలపడం ఒక్కటే అండి. అవి బాగా కలవకపోతే మనకి మిగతాదంతా అస్సలు ఏం బాగా రాదు. ఆ లిక్విడ్ బాగా కలిసిన తర్వాత మన క్రియేటివిటీ బట్టి కలర్ కాంబినేషన్స్ అన్నీ బేస్డ్ ఆన్ ఉంటాయి అన్నమాట, అంతే. సో ఇక్కడ నేను తీసుకున్న కలర్స్ ఏంటి అని అడుక్కోకండి. జస్ట్ అంటే నా కొడుకు అంటున్నాడు అనమాట, ఈ కలర్ మిక్స్ చేయి ఆ కలర్ మిక్స్ చేయ వాడు చెప్తుంటే నేను చేసుకుంటూ పోవడమే తప్ప ఇంకేం లేదు. జస్ట్ అలా ఏదో అయిపోతుంది. బట్ చేస్తున్నాను సేపు చాలా రిలాక్సింగ్గా అనిపించింది అనమాట. చూడండి అక్కడ 2 కలర్స్ అలా మిక్స్ చేస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో. అంటే ఫైనల్ అవుట్ఫిట్ మళ్ళీ ఆ 2 కలర్స్ రానే లేదు, కొంచెం మిక్సింగ్ అయిపోయింది. జనరల్గా ఏంటంటే ఈ రేజిన్ ఆర్టిస్ట్ మనం ఒక దగ్గర మనం చేస్తున్నప్పుడు ఏదైతే ఉందో అదే అవుట్ఫిట్ రావాలంటే అసలు రేజిన్ ఆర్ట్ని అంటే ఆ లిక్విడ్ని అస్సలు కదపకూడదు అన్నమాట. నాకు లిక్విడ్ ఎంత తీసుకోవాలి ఏంటని ఒక చిన్న బేసిక్ ఐడియా అయితే ఏం లేదు. సో ఎక్కువ కలిపేస్తే ఎక్కడ లిక్విడ్ వేస్ట్ అయిపోతుందని ఒక భయంతో కొంచెమే తీసుకునేదాన్ని. తర్వాత ఆ లిక్విడ్ అంతా ఇలా స్ప్రెడ్ చేస్తాను. నేను స్టార్టింగ్లో ఎలాగైతే కొంచెం ఆ కలర్ కొంచెం ఈ కలర్ వేసుకుంటూ డ్రాప్ బై డ్రాప్ వేసాను. లేయర్ వైజ్గా మీకు కావాలి అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ లిక్విడ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం ఎక్కడైతే ప్లేస్లో ఉంచామో అదే ప్లేస్లో అట్లీస్ట్ 12 hours పాటు అక్కడే ఉండాలి. అంటే నేను ఏం చేస్తానంటే పిల్లలు ఉంటారు కదా అని చెప్పి ఆ ఫ్రేమ్ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంకెక్కడేం పైన ఎక్కడేం దాయడం ఇలా చేసేదాన్ని. ఆ టైంలో ఏంటంటే మనం వేసిన లిక్విడ్ ఖచ్చితంగా కదిలిపోతుంది. సో వన్స్ కదిలిందంటే మనకి ఎలా అయితే ఎగ్జాక్ట్ కావాలనుకుంటాం అలా అయితే అస్సలు రాదు.
చూస్తున్నారు కదా ఫస్ట్ ఫ్రేమ్ నేను అసలు వేసింది యెల్లో అండ్ బ్లూ కలర్, కానీ అసలు ఆ 2 మిక్స్ అయిపోయి వేరే ఏదో కలర్ వచ్చింది. అండ్ ఇక్కడ పింక్ అండ్ యెల్లో ఈ 2 కూడా ఇంకా నిన్నట్లా కాకుండా ఇది సెకండ్ డే మాట. ఆ ఫస్ట్ లేయర్ ఏదైతే మనం వేస్తామో అది పూర్తిగా ఆరిన తర్వాత సెకండ్ లేయర్ మాత్రం మనం చేయాలి. సో 24 అవర్స్ ఆరిన తర్వాత నేను సెకండ్ లేయర్ అయితే స్టార్ట్ చేశాను. సెకండ్ లేయర్కి ఇలా యెల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను అనమాట. నేను ఆఫ్ అండ్ ఆఫ్లోనే తీసుకున్నాను, ఇంకా అంత ఎక్కువ హడావుట్ చేయలేదు, నేను జస్ట్ అలా చేసాను. అండ్ ఇది ఎడ్జెస్లో కొంచెం మంచి వేరే కలర్ అంటే వైట్ కలర్ని లైట్గా టచ్అప్ చేస్తున్నాను అంతే. సరే నాకు ఒక విషయం అయితే చెప్పండి, మీరు మీ హస్బెండ్ నుంచి ఏ విషయంలో అంటే మిస్ అవుతారు? జనరల్గా ఎప్పుడైనా హస్బెండ్ నుంచి కొంచెం దూరంగా వచ్చారు, అయ్యయ్యో ఈ టైంలో ఇలా జరిగేది కదా, ఈ టైంలో ఇలా అంటారు కదా, ఏదో ఒక పాయింట్లో మీరు మీ హస్బెండ్ని అయితే మిస్ అవుతారు కదా, అలా ఏ విషయంలో మీరు మిస్ అవుతారు మీ హస్బెండ్ని? నాకైతే మా హస్బెండ్ రోజు నన్ను తిడతాడు. అంటే ఏదో ఒక్క పని, ఒకవేళ జనరల్గా ఆ రోజు ఏం తిట్టలేదు అనుకోండి, కావాలని ఏదో ఒకటి గెలికి మరి తిడతాను అనమాట. నాకు బాగా మిస్ అవుతాను, బాగా నచ్చుతుంది అనమాట. ఒక్కొక్కసారి నేనే అయ్యో ఈరోజు మా ఆయన నన్ను తిట్టలేదని చెప్పి వెళ్ళి కావాలని గెలుకుతాను అనమాట. అంటే ఆయనతో నేను తిట్టించుకోకపోతే నాకు ఆ రోజే గడిచినట్టు అనిపించదు, అలా అనిపిస్తుంది నాకు. ఇదొక అంటే ఇద్దరు ఏదో ఒక చిన్న చిన్న పాయింట్‌తోని అలా ఆర్గ్యూ చేసుకోవాలన్నమాట. అలాగా తిట్టుకోవడం అంటే అలా. చాలా బాగా అనిపిస్తది. అంటే జనరల్‌గా పెళ్ళైన కొత్తలో మనకి కమ్యూనికేట్ చేసుకోవడానికి చాలా విషయాలుంటాయండి. కానీ కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏమి ఉండకపోయినా ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలని ఉంటది కదా! ఆ టైంలోనే మనకి ఇలా చిన్న చిన్న గొడవలు, చిన్నగా ఏవైనా అనుకోడానికి బావుంటాయి. కాసేపు అంటే కొన్నాళ్ళ తర్వాత అవి తలుచుకోడానికి చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ నేను యాక్చువల్లీ ఒక క్యాలెండర్‌లా చేద్దాం అనుకున్నాను. బట్ అంత పెద్ద ఫ్రేమ్ కాదన్నమాట. సో నేనేం చేశానంటే జస్ట్ మే 11 అంటే మా యానివర్సరీ మే 11 కాబట్టి ఆ డేట్ పెట్టేసి హ్యాపీ యానివర్సరీ ఇలాంటి స్టిక్కర్స్ అన్ని అంటించేస్తున్నాను. ఇవి డిజిటల్ షాప్‌లో మనకి ప్రింట్ చేసి ఇస్తారంట. మనకి ఏంటేంటి లెటర్స్ కావాలి, ఎటువంటి ఫాంట్స్, ఎటువంటి కలర్స్ అన్నీ డిజిటల్ షాప్‌లో ఉంటాయంట. మీరు జస్ట్ గో త్రూ టు యువర్ నియర్ ప్లేసెస్. ఇక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. కొన్ని ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి మా సెకండ్ వీక్‌లోనే డేట్ ఇచ్చారు. డెలివరీ డేట్ ఇస్తే నేను మా హస్బెండ్‌తో చెప్తున్నాను అనమాట. ఏవండీ పాప మే 13 పుడితే బావుంటది. నా బర్త్‌డే ఉంది కదా అని చెప్పి అంటే, ఏం మే 13 ఎందుకు, మే 10 కూడా పుట్టొచ్చు కదా అన్నాడు. మే 10 ఏముందండి స్పెషల్ నేను అడిగానమాట. అడిగితే ఏం లేదా అని జస్ట్ కొంచెం అలా ఆర్గ్యూ చేసుకున్నాం. ఏముంది అని అడిగితే మన యానివర్సరీ ఉంది అని అన్నారు. ఏంటి మన యానివర్సరీ మే 10 అని అడిగాను నేను. మే 10 కాదా అని అడుగుతున్నారన్నమాట. అట్లా ఉంటది మా ఆయనతో గుర్తు. సో పాయింట్ అవుట్‌గా బాగా గుర్తుండాలని చెప్పి ఇక్కడ మే 11th అని చెప్పి రాసాను. అలా అలా చూస్తున్నారా, మనకి ఎడిట్ చేస్తున్నప్పుడు కానీ, డిఐవైస్ చేస్తున్నప్పుడు కానీ ఇలా హస్బెండ్‌ని అనే ఒక పర్సన్‌ని గురించి ఏదైనా తలుచుకుంటూ చేస్తే ఆ పర్సన్ రిలేటెడ్ ఖచ్చితంగా ఏదో ఫన్నీ ఇన్సిడెంట్స్ ఆర్ అతనితో కలిసిన చాలా స్పెషల్ మూమెంట్స్ అన్నీ మనకు గుర్తొస్తాయి. ఖచ్చితంగా గుర్తొస్తాయి. సో ప్లీజ్ డూ డిఐవైస్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అలాగే చాలా రిలాక్స్‌గా కూడా అనిపిస్తుంది. చాలా మన బుర్రని ఎంత టీవీకి, ఫోన్స్‌కి అలా కన్వర్ట్ చేయకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటే మన బ్రెయిన్ కూడా చాలా మంచిగా వర్క్ అవుతుందన్నమాట. ఇది థర్డ్ డే మాట. నేను ఫొటోస్ అయ్యి అంటించి కావాల్సిన స్టిక్కర్స్ అన్నీ ఏ ప్లేస్‌లో ఏం పెట్టాలో అన్నీ ఫిక్స్ చేసుకొని అండ్ సరౌండింగ్స్ నేను కొంచెం గోల్డ్ టచ్ ఇద్దాం అనుకున్నా. ఎందుకంటే యెల్లో, పింక్ అనేవి కొంచెం గోల్డ్ కలర్ టచ్ వస్తేనే బాగుంటుంది అనిపించింది. సో ఎడ్జెస్‌లో గోల్డ్ కలర్ గిల్టర్స్ ఉంటాయి కదా, లిక్విడ్‌లో కొంచెంగా వేసి పక్కలంట పెట్టి చేస్తున్నాను. ఇది థర్డ్ డే పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ డే మాట. ఇటు సైడ్ చూస్తున్నారా, బ్లూ అండ్ యెల్లో స్టార్టింగ్లో చేశాం కదా ఫస్ట్ డే, అది మొత్తమే కలిస్తే ఈ కలర్లో అయితే వచ్చింది. అంటే స్కై బ్లూ అండ్ వైట్ ఇంచుమించు ఇలాగ వచ్చింది. సో దానికి కలర్ కాంబినేషన్లో ఏ ఫొటోస్ ఉన్నాయన్నాయి చూసి ఈ ఫొటోస్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది రీసెంట్ డేస్లో తీసుకున్న పిక్ అండ్ అక్కడ పెట్టింది అయితే కరెక్ట్గా మా మ్యారేజ్ టైంలో కట్అవుట్స్ తీస్తాం కదా ఆ టైంలో ఫోటో. దెన్ అండ్ నవ్ మాట. ఆల్మోస్ట్ పెద్దగా ఏం చేంజ్ అవ్వలేదని అనుకుంటున్నాం మీ ఇద్దరము. అండ్ దీనికైతే నేను కొద్దిగా సిల్వర్ టచ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో సిల్వర్ కలర్ గిల్టర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను లిక్విడ్లోకి కొద్దిగా వేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఎడ్జెస్లోకి అయితే నేను సిల్వర్ కలర్ది టచ్ చేస్తున్నాను. సో 2 ఫ్రేమ్స్లోని మీకు ఏ ఫ్రేమ్ బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ బ్లెస్ మీ. ఈ రోజుకి 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. నిజంగా అసలు అనిపించట్లేదు 10 ఇయర్స్ అయిపోయిందా అనిపిస్తుంది నాకైతే. అప్పుడే నేను మొన్నే కదా పెళ్ళి అయింది అనిపిస్తుంది.
ఇది ఫైనల్ లేయర్ టచ్ మాట. ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ రెసిన్ లిక్విడ్ అయితే దీని మీద వేస్తున్నాను. సో ఈ ఫ్రేమ్ చేయడానికి నాకు టోటల్గా 4 days టైం పట్టింది. నిజం చెప్పాలంటే ఫినిషింగ్ అంటే మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి చాలా షార్ప్గా ఉంటాయి. వాటిని కట్ చేయడానికి కూడా ఆల్మోస్ట్ ఇంకొక రోజు తీసుకున్నాను. అన్నీ నేను పిల్లలు ఉన్నప్పుడు చేయను కాబట్టి నాకు టోటల్గా 5 days అయితే టైం పట్టింది. ఇలా 2 in 1లో చేయాలనుకుంటే టైం అయితే పడుతుంది. అదే మీరు సింగిల్ ఏదో ఒక్కటే చేయాలనుకుంటే సింగిల్ డేలో అయిపోతుంది. అంటే ఏదైనా ఫోటో పెట్టి జస్ట్ ప్లెయిన్ రేజిన్ కానీ లేదా గోల్డ్ అండ్ సిల్వర్ రేజిన్ కానీ ఏదైనా మిక్స్ చేసి చేయాలనుకుంటే అయిపోతుందండి 1 dayలోనే. మై డియర్ శ్రీవారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సో ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. మీకు ఏ ఫ్రేమ్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.